అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది. పరువు అంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న ఎవరే? అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడినట్ట పేడబుద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతికి ఎరగడ్డే. అంటే పిచ్చి హాస్పిటల్ అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడది అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు. డౌరీ గురించి వర్రీ లేదు, 1 లక్ష అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావా. ప్లీజ్ మావా, నీకు దండం పెడతా మావా. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావా. ఓకే డన్. ఈ బాత్రూంలోకి వెళ్ళింది. తీగ దొరికింది. ఇక మందు పాత్ర వెతుకుతా. మనకి డౌటే రాదు. డౌట్ వస్తే ఇక డౌటే లేదు. దొంగ రండి, రండి, లక్ష్మీకాంతం గారు రండి. దొంగ ఈ దుప్పట్లో ఉన్నాడు. మీరు వెంటనే వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. అది కాదక్క, మరే నేను చెప్తాను. మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. ఇవరు వంద ఉంగ బ్రదరా? అవునమ్మా. ఎన్నగ ఇంక వాంగ. ఏమిటి బాబు, ఏముంటుంది? సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. అబద్ధం, పచ్చబద్ధం. నేను చూడలా. ఒట్టక్కాయ నీ మీద ఒట్టు. మండ, ఈ పాడుపుతో నీకెప్పుడు నుంచి వచ్చాయిరా? నిన్ను అలా చూడడం తప్పు కదా. తప్పే, నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తం చూసావన్నమాట. వంటలని పని చేస్తావా? ఆ పిల్లలు మంచిగా వదిలేశాడు. అదే ఇంకోళ్ళైతే అయిపోయింది. వార్నింగ్ ఇచ్చి వదిలేండి. నమస్తే. అలాగే ఎగ్జిబిషన్ అడవిడ అయిపోయిందిరా. ప్లీజ్, ఇక మనం ఒరిజినల్ గెటప్కి వచ్చేయచ్చు. అంతేగా మరి. నన్ను వాచ్మెన్ అనుకుంటున్నాడు. ఆర్నోళ్ళు కదా, కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టా వాళ్ళే కదా. కొలంబస్ అమెరికా కనిపెట్టాడు, మార్కోని రేడియో కనిపెట్టాడు, ఈ నువ్వు క్యారప్ ప్లాట్ఫామ్ కనిపెట్టింది. ఇంకా నువ్వు ఓవర్ అవుకు ప్లీజ్. ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత ఇది వచ్చాడట్రా. ప్యాలెస్ కి ఏమైనా కన్న పెడదామనే? అది 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన ఏదో పని. ఆడికేం కర్మ. జనగమాల చరిత్రలో వద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? 25 ఏళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే. తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ మద్రాస్ జానివలి చార్మినార్ ఎక్స్ప్రెస్. ఏడేడు చక్రాలు నేను నడువలేను, 2 నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు. ఆ మ్యాంగోజల్లే ఆ మామిడి తాండ్రే. ఇంకెంత? 6 నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే. రే ప్లీజ్, నాకిట్ట బీపీ పెంచకపోతే అడికి ఏం కావాలో చూడొచ్చు కదా. ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. వాట్ యు వాంట్? How many years old are these antiques? I 24.5 years towing. Before not towing. How many dollars expecting for this antique? ఏంటంటాడు?
ఆ బొమ్మ ఎన్ని డాలర్లు అంటున్నాడు? Can you give that for $10,000? అదే మెల్లోకి $1 చాలు, మిగిలిన 9,999 రూపాయలు నాకు ఇచ్చేయండి. అందుకని వాచ్మెన్ అన్నది. డాలర్ అంటే వాళ్ళ దేశంలో రూపాయి అని అర్థం, అది మన దేశంలో 30 రూపాయలు పైసలు కనమాట. నువ్వు చెప్పచ్చు కదా, అంటే 3 లక్షలు అనమాట. ఆ లక్షని ఎన్ని అమ్మేసామనుకో, కోట్లే కోట్లు కోట్లే. What he says? Selling. No, you can't sell it. There are certain government rules for these antiques. వీటిని నమ్మడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. సైలెన్స్ ప్లీజ్. మాకు ఇంగ్లీష్ పీకడం రాదు కానీ అవతలోడు స్పీకుతుంటే మీనింగ్ పీక్కోవడం వచ్చు. అయితే పీక్కోండి. నువ్వు సైలెన్స్ ప్లీజ్. హలో, ఈ ప్యాలెస్ కి జమీందార్. యూ నాట్ వర్రీ. అడ్రస్ గివ్. మై మనుషులతో సరుకు సెండింగ్. ఓకే Okay. థ్యాంక్ యూ. ఎరా ఒళ్ళు పొవికిందిరా, నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఆ? ఉషుషేంట్రా, ఆ? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్, మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే కానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బై మాస్టర్, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బై శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు. మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనపడతాను. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా? ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లును. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ.